దీనికి కృతజ్ఞత అధ్యక్షుల వారికి పుష్పగుచ్చాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి హానరబుల్ గెస్ట్ గా విద్యార్థులకు లైఫ్ ఆఫ్ ట్రీ అన్న అంశం పైన డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి గారు మరియు వారి శ్రీమతి మేడం గారు ఐపీఎస్ గారు, వారికి రోటరీ క్లబ్ మరియు రోటరీ ఐ హాస్పిటల్ పక్షాన హృదయపూర్వక సాదర స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాము. అలాగే సభా సరస్వతి పుత్రులందరికీ పేరు పేరున వినమ్ర ప్రణామములు. కార్యక్రమానికి విచ్చేందుకు సేవే లక్ష్యం, రోటరీ ధ్యేయం. రోటరీని సమాజానికి దగ్గరగా తీసుకువెళ్తాము, సమాజాన్ని రోటరీ చేరువ చేస్తాము. ఈ రోటరీ యొక్క ముఖ్య ఉద్దేశము సేవ. ఈ సేవలోనే రొటేరియన్స్ అందరూ తరిస్తారు మరియు సమాజాన్ని కూడా సేవా మార్గం వైపు పయనింపజేసే ప్రయత్నం చేస్తారని సవినయంగా తెలియజేస్తూ, గౌరవనీయులు డైమని ఐఏఎస్ ఆఫీసర్ విభు కృష్ణ గారికి మరియు వారి దంపతులకు, ఇక్కడ వచ్చినటువంటి రోటరీ క్లబ్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం. లైఫ్ అంటే చెట్ల గురించి చూసాం మేము. చెట్టు ఆక్సిజన్ లేక గతంలో వచ్చిన విపత్తులో ఎంతమంది కష్టపడ్డారు, ఆ విపత్తులు ఆక్సిజన్ లేక ఎంతమంది చనిపోయారో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఇకనైనా సంవత్సరానికి ఒక చెట్టుని నాటాలని నేను కోరుకుంటున్నాను. సంవత్సరానికి ఒక చెట్టు 350 మంది 60 మంది నాకున్నాం అతిథులు కలిసి ఒక్కరు ఒక చెట్టు నాటితే ప్రతిరోజు ఒక చెట్టు నాటినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు 360 రోజులు సరిపడేంత మనం ఇక్కడ ఈ ఆడిటోలో ఉన్నాం. కాబట్టి ఒక్క చెట్టు నాటాలని నేను కోరుకుంటూ, సమయం తక్కువ కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. బాబు, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ఇక్కడ శైలిని ఒకసారి గమనించండి. ఒక్క నిమిషం, ఒక్క 2 నిమిషాలే. ఆయన 1 నిమిషం అన్నట్టు నేను 2 నిమిషాలు. స్టేజ్ని గమనిస్తే వీళ్ళిద్దరు మాత్రమే చిన్న వయసు వాళ్ళు ఉన్నారు. కరెక్టేనా? మేమందరం ముసలి ఉన్నాం, వయసులో పెద్ద కదా. మరి మా అందరి మధ్యలో చిన్న వయసులో వాళ్ళ ఇద్దరు వచ్చి తక్కువ సంవత్సరాలు, 1 నెల 2 నెలలు అయింది ఒకసారి వచ్చి ఎందుకు కూర్చుంటున్నారు బాబు? ఎందుకు కూర్చున్నారు? ఒక్కనే సమాధానం చెప్తే కరెక్ట్ చెప్పండి. మీరు కష్టపడి క్రమశిక్షణతో చదువుకునేందువల్ల చిన్న వయసు అయినా కానీ కష్టపడి క్రమశిక్షణతో చదువుకొని ఐపీఎస్ సాధించున్నారు. ఊరికినే వాళ్ళిద్దరికి ఐపీఎస్ రాలే. కాబట్టి దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకుని, మేమందరం ముసలోళ్ళమైనా మా మధ్యలో వాళ్ళిద్దరు కూర్చున్నారు అంటే ఈరోజు చిన్న వయసులో మీ అందరికీ ప్రజెంటేషన్స్ ఇచ్చేదానికి వచ్చినారంటే ఎంతో కాంప్లికేటెడ్ సబ్ డివిజన్ ప్రొద్దుటూరు జంపలమడుగు. ఇటువంటి కాంప్లికేటెడ్ సబ్ డివిజన్కు ఏరి కోరి ఇలాంటి చిన్న వయసు గల వ్యక్తిని వేసినారంటే ఆయనలో ఉండే నైపుణ్యం ఏమిటి, ఈ అమ్మాయిలో ఉండే నైపుణ్యం ఏమిటి, నైపుణ్యాన్ని గమనించి మీ అందరికీ కూర్చున్న పెద్దలకు తెలిసి కాదు. ఈరోజు రోటరీ క్లబ్ పొద్దుటూరు వారు రోటరీ ఇంటర్నేషనల్ డే 23 ఫిబ్రవరి పురస్కరించుకొని ఒక చక్కటి కార్యక్రమాన్ని లైఫ్ ఆఫ్ ట్రీ, దాని గురించి ఒక డ్రాయింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ రోటరీ క్లబ్ అధ్యక్షులు బ్రహ్మాండంగా విద్యార్థులతో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది వ్యక్తులు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. కాలాతీతమైంది, నేను ఎక్కువ సమయం తీసుకోను. ముఖ్యంగా చెట్లు అనేవి మనకు 5000 సంవత్సరాల నుంచి ఉన్నాయి.
ఈ కొన్ని జాతులు 100 ఏళ్ళ నుంచి 5,000 సంవత్సరాలు బతికే జాతులు ఉన్నాయి. ఇందులో చాలా మంది ఆల్రెడీ మీ పాఠ్యాంశాలు ఉంటాయి. చెట్టు అనేది మనం పీల్చే గాలి ఆక్సిజన్ మనకు అందిస్తుంది. సో కాబట్టి ఇందాక మన మిత్రుడు అయ్యర్ ఖాన్ చెప్పినట్టు ఎవ్రీ ట్రీ, సంవత్సరానికి ఒక ట్రీ అందరూ నాటి మన ఈ యొక్క భూగోళాన్ని అనేక రకాల కాలుష్యం నుండి కాపాడవలసిందిగా కోరుతూ, మరి ముఖ్యంగా చిన్న జోక్ చెప్పి నేను ఈ యొక్క సభకి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. నాలాగా స్పీచ్ ఇస్తుంటే ఒక అమ్మాయి వచ్చి బ్యాంకులో, సార్ ఆ అంకులు ఎప్పుడు మాట్లాడతారు, ఆ అంకులు ఎప్పుడు మాట్లాడతారు అని అడుగుతూ వస్తుంది. అతను పక్కన ఎత్తి పొంగిపోయాడు, నా స్పీచ్ కోసం ఎంతసేపు అందరూ చూసుకుంటారని చెప్పి. 1-3 సార్లు అడిగాలికే అక్కడ పక్కన ఇంకొక వ్యక్తి పిలిచి, ఏమ్మా అంత ఆతృత అడుగుతున్నావు, సార్ అంత బాగా మాట్లాడతారా అని చెప్పి. లేదు సార్, మా మమ్మీ చెప్పింది ఆ సార్ మాట్లాడితేనే భోజనం పెడతారంట, లేకపోతే పెట్టినట్టు నాకేమో ఆకలి వేస్తుందని చెప్పాను. సో ఇలా చాలా చేసామండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం. అండ్ నేను కొంచెం ఇప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. సో మై తెలుగు ఇస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ మై వైఫ్. నేను ఇప్పుడు తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడతాను, రైట్? అండ్ బిఫోర్ దట్ మై హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ టు ద హానర్డ్ మెంబర్స్ ఆఫ్ ద రోటరీ అండ్ ప్రెసిడెంట్ గారు ఫర్ ఫస్ట్ ఇన్వైటింగ్ మీ, and congratulations for the International Rotary Day which falls on February 23rd, right? And Rotary International has been doing very good job, and it's not just in Andhra Pradesh, it's prevalent in the area where I come from, Tamil Nadu kuda, akkada kuda, and world over. They have been doing stellar job, and in one of the most important projects of mankind, like elimination of polio, right? And so coming to you, so how many of you want to be IAS, IPS officers? Okay, good. Thanks for answering. Right. Okay. So there's not much difference between you and me, in the sense, the only difference, the only important thing that it takes to become an IAS or IPS officer like me or my wife is discipline. And it's not just discipline and it's not just not talking when someone else is talking, sitting straight. That is also important. Adequate discipline. But apart from that, discipline is something like self-control. If something you want, if you want to achieve something, and you have to put some efforts. And effort does not mean you do it for one day and leave it at that. So if you want to learn painting, you can't simply try painting for one day and then leave it. Right? You have to practice. You want to learn guitar. You want to read books. You want to become an IAS or IPS officer. You have to prepare for a long period of time. Okkaroju 1 month, you cannot sit for 10 hours, 20 hours and then expect to become. It takes time. Right? So that is what I meant by discipline. And secondly, what I want is develop a hobby. Be it reading books or singing, dancing, playing some games. Games and computer games kaadu, offline games. Going out and playing in the ground or anything. So take out anything. Endukante after a period of time, after a certain age, it's very difficult to develop a habit. Ippudu I am 30 years old. I cannot suddenly create a new habit or suddenly start developing. I can, but it's koncham custom ga undi. But if you start at your age, it's very easy. Do anything. It's not, focus on co-curricular activities as well, not just studying. And the fact that you have all come here to participate in this on a holiday from close to sitting here for 4 hours is justificating that you are already on that direction. So my heartiest wishes for all of you,
for a bright career and a wonderful life ahead. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు, ఈ డయాస్ మీద కూర్చున్న అన్ని రోటరీ క్లబ్ మెంబర్స్, ఇక్కడ అసెంబ్లీ అయిన అన్ని పిల్లలకి నమస్కారం తెలియపడుతున్నారు. ఈరోజు మీకు అందరికీ ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేసుకున్నారు. బిజినెస్ సండే అందరూ హాలిడే మూడ్లో ఉంటారు, కానీ అందరూ ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ వచ్చి ఒక 4 hours ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి యు ఆర్ ఆల్రెడీ అందరూ యు ఆర్ విన్నర్స్. ఈ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఆపర్చునిటీస్, మంచి ఆపర్చునిటీస్ అందరికీ ఇట్ వోంట్ కమ్ ఈజీ. వీ హ్యావ్ టు గో బిహైండ్ ఆపర్చునిటీస్. బట్ ఇలాంటి రోటరీ క్లబ్, ఇలాంటి మంచి వాళ్ళు ఉన్న బికాస్ ఆఫ్ దిస్ రీజన్ we are getting opportunities are coming to our doorstep. అలాంటి వస్తున్నప్పుడు we should never miss an opportunity. That is the first step for success, I will tell you. ఏదేమో ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది అంటే అందరూ మీరు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఆ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలి. ఎవరు వస్తున్న ఆపర్చునిటీస్ యూజ్ చేసుకున్నారో వాళ్ళే లైఫ్లో మంచిగా వస్తున్నారు. అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మన పేరెంట్స్ ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. స్కూల్కి వెళ్తున్నాం, చదువుతున్నాం, మనకి మన చదవడం, ఈ అండర్స్టాండింగ్, ఈ టెస్ట్లో మంచిగా పర్ఫామ్ చేసి, మంచిగా స్టడీ చేసి మీకు ఒక ఆస్పిరేషన్ వస్తుంది. నేను డాక్టర్ అవ్వాలి, నేను IAS అవ్వాలి, నేను పోలీస్ అవ్వాలి, నేను టీచర్ అవ్వాలి అని. ఆ ఆస్పిరేషన్స్ తీసుకొని ఎవరు వర్క్ చేస్తున్నారో దట్ విల్ బీ ద మోటివేషనల్ ఫోర్స్ యూ హ్యావ్ టు రన్ బిహైండ్. ఇప్పుడు రోటరీ మెంబర్స్ అందరూ, స్టేజ్ మీద ఉన్న మెంబర్స్ అందరూ చాలా మంచిగా మీకు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ నేను కవర్ చేసినది అంటే ఏమీ లేదు. ఒకరు ట్రీ ప్లాంటేషన్ గురించి చెప్పారు, ఎంత మంచి విషయం అది. ఒకరు ఆర్గన్ డొనేషన్ గురించి చెప్పారు. ఒకరు మన ఫ్యూచర్లో ఎలా రావాలి, మనమందరూ సొసైటీకి ఎలా కాంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పారు. అలాంటి మంచి విషయం ఆల్రెడీ చెప్తున్నారు. మీకు ఏదేనో డౌట్స్, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, అలాంటి ఏదేమో సెషన్ కావాలి అంటే ప్లీజ్ ఆర్గనైజర్ సార్ కూడా వస్తారు. పీపుల్కి సెపరేట్గా మీకు ఒక మంచి IAS ఆఫీసర్, IPS ఆఫీసర్, ఇంకా పెద్ద పెద్ద పొజిషన్స్ ఉంది మన సొసైటీలో. కానీ మనకి ప్రతి ఒక్కరికి అది తెలియదు. వితౌట్ నోయింగ్ వీఆర్ నాట్ ఏబుల్ టు షైన్ అవర్ సెల్స్. అలాంటి ఆపర్చునిటీస్ గురించి కూడా మనం ఒక సెషన్ ఆర్గనైజ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. సెకండ్ ప్లేస్ ఎస్ ఫర్హానా ఇస్లామిక్ హై స్కూల్. అభినందనలు తెలుపుతాము. మొమెంటో ప్లస్ వేమన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి డ్రాయింగ్ కాంపిటీషన్ లో కూడా జనవరి 19వ తారీఖు ఈ అబ్బాయి ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాడు. థర్డ్ ప్రైజ్ గోస్ టు రెడ్డి ఫర్ అప్రిసియేషన్. ఇది ఫస్ట్ ప్రైజ్ 1000 రూపీస్, సెకండ్ ప్రైజ్ 500 రూపీస్, థర్డ్ ప్రైజ్ 300 రూపీస్ ఇవ్వడం జరిగింది. తేజస్విగా 8th grade జీవన్ జ్యోతి హై స్కూల్. కే జఫా ఇస్లామిక్ హై స్కూల్. ఎం సాయి కీర్తన జీవన్ జ్యోతి హై స్కూల్. ఏ అక్షయశ్రీ 9th క్లాస్ జీవన్ జ్యోతి హై స్కూల్. కన్సలేషన్ ప్రైజెస్ కింద వాళ్ళు బాగా పలుకుతున్నారు. మీరు ఈ అనండి, గట్టిగా ఈ అనండి. చెప్పట్లు నిలువ పెట్టలేని సంపద ప్రజాభిమానం. చప్పట్లు చప్పట్లు, చక్కగా చప్పట్లు. మీ శబ్దం బాగా సార్వాలకు గుర్తుండిపోయేలాగా ఉండాలి.
జాకీర్ అహ్మద్ గారు, అయూబ్ ఖాన్ గారు, అలాగే గండ్లు శ్రీధర్ శర్మ గారు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.